భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ ధర్నాకు దిగారు. జీతాలు తగ్గించే జీవోలను ఉపసంహరించుకోవాలని, పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలంటూ కూడా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. 8 రోజులుగా నిరసన తెలుపుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పాత జీవో ప్రకారమే తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో హాస్టల్లో పనిచేసేటువంటి డైలీ వేజ్ వర్కర్లు, అట్లాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ వర్కర్లు 8 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాం. మా జీతాలు తగ్గించేదానికి డైలీ వేజ్ వర్కర్ల జీతాలు తగ్గిస్తూ 64 జీవోని, అవుట్ సోర్సింగ్ వర్కర్ల జీతాలు తగ్గిస్తూ జీవో 527ని ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఆ 2 జీవోల్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డైలీ వేజ్ వర్కర్లకు 6 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ వర్కర్లకు 10 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. డైలీ వేజ్ వర్కర్లకి జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం ఈ 6 నెలల జీతాలు చెల్లించాలి. అవుట్ సోర్సింగ్ వర్కర్లకి జీవో 60 ప్రకారం 15,600 చెల్లించాలి. ఇవాళ జీవో 64 వల్ల డైలీ వేజ్ వర్కర్ల జీతం 26,800 నుంచి 11,700కి తగ్గిపోతుంది. కాంగ్రెస్కు ఓటేసింది జీతాలు పెంచుతాం, పర్మనెంట్ చేస్తామంటే ఓట్లేసాం. ఇవాళ గెలిచినాక జీతాలు తగ్గించే జీవోలు ఇచ్చారు. అందుకనే గిరిజన కార్మికులు నోటికాడ భూగుంజుకుంటుంటే గిరిజన ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటం సరైంది కాదు. మీరు స్పందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.